హాయ్ అండి, ఎలా ఉన్నారు? సప్తశనివార వ్రతం గురించి అందరూ నన్ను యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో కామన్‌గా అడుగుతున్న క్వెషను ప్రసాదాలు ఏం చేయాలి? కొంతమంది 7 శనివారాలు 7 రకాల ప్రసాదాలు, 7 రకాల పళ్ళుతో చేసుకుంటారు. అయితే ప్రసాదం ఇలాగే చేయాలి, ఇవే పెట్టాలి అని ఏం లేదండి. మనకున్న దానిలో మనం ఏదైనా చేసి పెట్టుకోవచ్చు. నువ్వుల చిమ్మిలి అయినా చేసి పెట్టుకోవచ్చు. అయితే నువ్వుల చిమ్మిలి నల్ల నువ్వులతో చేయాలా? తెల్ల నువ్వులతో చేయాలా? చేస్తే ఎలా చేయాలి అని అడుగుతున్నారు. ఏ నువ్వులైనా బెల్లం కలిపి ఆవు నెయ్యితో చిమ్మిలిగా చేసుకొని పెట్టుకోవచ్చు. అయితే పూజ తర్వాత మనం అవి ఏం చేయాలి చిమ్మిలి అని అడుగుతున్నారు. పూజ తర్వాత మనం స్వామివారికి పెట్టాం కాబట్టి దాన్ని మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఎవరికైనా పెట్టొచ్చు. కొంతమంది సాటర్డే రోజు నువ్వులతో చేసినవి ఏవి తీసుకోరు. సో అలాంటప్పుడు మనం సండే రోజు ప్రసాదంగా పెట్టొచ్చు. మనమైనా సండే రోజు తినొచ్చు. ఈ వీడియో ద్వారా నేను ప్రసాదాల గురించి ఉన్న మీకు డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. నన్ను కామన్‌గా అడుగుతున్న కామెంట్స్ గురించి నాకు తెలియని వాటి గురించి పంతులు గారిని కూడా అడిగి తెలుసుకున్నాను. ఒక ఫుల్ లెంత్ వీడియో అయితే చేసి నేను అప్‌లోడ్ చేస్తాను. కొంతమంది పిండి దీపాలు ఎలా చేయాలి? చేసిన తర్వాత వాటిని ఏం చేయాలి పూజ తర్వాత అని అడుగుతున్నారు. వీటన్నిటి గురించి కామన్ క్వెషన్స్ అన్నిటి గురించి నేను ఒక వీడియో చేసి పెడతాను. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.